మార్చి 8 స్ఫూర్తితో మనం కొంత మారుదాం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అందరికీ తెలిసింది. కానీ ఈ రోజును వాస్తవంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం అంటారు. 1830 నుండి 1910 మధ్య కాలంలో మహిళలు 8 గంటల పని దినం, శ్రమకు తగ్గ వేతనం, మెరుగైన పని పరిస్థితుల కోసం శ్రామిక మహిళలు అల్లుపెరుగని పోరాటాలు, అనేక త్యాగాలు చేయటమే కాకుండా లాఠీ చార్జీలు, హత్యలకు గురై చివరగా వారు విజయం సాధించినారు. ఆనాటి శ్రామిక మహిళల పోరాట ఫలితమే నేడు మహిళా ఉద్యోగులందరూ 8 గంటల పని దినాన్ని అనుభవిస్తున్నారు. వీరి స్ఫూర్తిని అందుకొని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. బూర్కాకు వ్యతిరేకంగా ఇరాన్లో జరిగిన ఉద్యమం, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీటూ వంటి అనేక ఉద్యమాలను చూశాం. కానీ నేడు అంతర్జాతీయ మహిళా దినంని ముగ్గుల పోటీ, వంటల పోటీ, అందాల పోటీలతో పక్కదారి పట్టిస్తున్నారు. నిత్యం ఇంటి చాకరీతో సతమతమవుతున్న మహిళలు ఈ పోటీలకు సహజంగానే ఆకర్షింపబడుతున్నారు. కానీ ఈ రోజును తమకంటూ ఉండే ఒక వ్యక్తిత్వం, అర్థవంతమైన సృజనాత్మకత గల జీవితం గురించి ఆలోచింప చేసుకునే రోజుగా చూడటం లేదు. నేడు మహిళలు ఎక్కువగా వృత్తి పనితో పాటు ఇంటి పని, పిల్లలు, పూజలు, వ్రతాలు, ప్రేయర్లు, పండుగలతో, ఊపిరి సలపని పనులతో కాలం గడిపేస్తున్నారు. వీటిలో మునిగి తమ ఏటీఎంను, ఆర్థిక స్వేచ్ఛను కూడా భర్తకే అప్పగిస్తున్నారు. అలా ఇంటి పెత్తనం, నిర్ణయాధికారం మహిళలు గుర్తించకుండానే భర్త చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అంతేకాకుండా అనేక మంది మహిళలు గృహహింసను కూడా మౌనంగా భరిస్తున్నారు. శతాబ్దాలుగా పురుషులు ఇంటి పనుల్లో భాగస్వాములు అవటం తమ పని కాదనే భావనలో ఉన్నారు. సంపాదించడం మాత్రమే తమ పనిగా భావిస్తున్నారు. ఇది మహిళలు ప్రశ్నించకుండా ఉండటం వల్లనే మగవాళ్ళు సౌకర్యవంతంగా జీవిస్తున్నారు. ఇంటి పని ఇద్దరి బాధ్యత అని గుర్తింపచేయడమే మహిళల ప్రధాన కర్తవ్యం. ఇది జరగకపోవటం వల్లే ఈ పితృస్వామ్య సమాజం పురుషులకు ఇచ్చిన రాయితీగా మారింది. పైగా సనాతన ధర్మం వ్యతిరేకిస్తారా అని దుష్ప్రచారం చేయటం. అందుకే కనీసం చదువుకున్న మహిళలైన మనుస్మృతిని ఒకసారి చదవాలి. దాని నుండి మహిళల జీవితాల్లో ఏమైనా మార్పులను సాధించామా అని తరికించుకోవాలి. నాటి మహిళలు ఏ విధంగానైతే ఫ్యాక్టరీ యజమానులను ప్రశ్నించి పట్టుదలతో పోరాటాలు చేసి తమ హక్కును సాధించారో, మనం కూడా పట్టు వదలకుండా ప్రశ్నించడం అలవాటు చేసుకుందాం. అలాగే మన దినచర్యను మార్చుకుందాం. అందుకు మనకు రోజు ఇష్టమైన పుస్తకాలు చదువుదాం, న్యూస్ పేపర్లు చదువుదాం, రాయడం అలవాటు చేసుకుందాం, నలుగురితో వివిధ అంశాలపై చర్చిద్దాం, స్నేహితులతో సరదాగా గడుపుదాం. ఇలా మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుందాం. మార్చి 8 సందర్భంగా మనకు ఇష్టమైన పనులు మొదలు పెడదాం. మన ఆలోచనల్లో మార్పును సాధిద్దాం. మన ముందు తరాలకు స్ఫూర్తినిద్దాం.